హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల అమరావతి విషయంలో చేసినటువంటి వ్యాఖ్యల్ని చాలామంది తప్పుపడుతుంటారు. అమరావతి విషయంలో జగన్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు, తన గొయ్యి తానే తీసుకున్నారనే వార్తలైతే కొంతమంది మేధావులుగా భావించేవారు విశ్లేషణలు చేస్తూ వస్తున్నారు. కానీ వాస్తవానికి అమరావతి విషయంలో జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి యథాలాపంగా చేసినవి కావు, తెలియక చేసినవి కావు. ఇది ఒక స్ట్రాటజికల్ అంశంగా చేసిన వ్యాఖ్యలుగానే వీటిని పరిగణించాల్సి వస్తుంది. జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై ఒక గుగ్లీ వేశారని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అమరావతి నగరాన్ని కృష్ణా నది బేసిన్లో కట్టారంటూ జగన్ ఒక వ్యాఖ్య చేశారు. దీంతోపాటు అమరావతి లాంటి మహానగరాన్ని ఏదైతే మహానగరం నిర్మిస్తామంటున్నారో దాన్ని నిర్మించాలంటే లక్ష ఎకరాల భూమిని డెవలప్ చేయాలంటే దాదాపు 2 లక్షల కోట్లు కావాలంటూ జగన్ మరో వ్యాఖ్య కూడా చేశారు. అయితే ఇది యథాలాపంగా చేసింది అయితే కాదు. ఎందుకంటే ఒక సిటీని డెవలప్ చేయాలంటే ఒక సిటీ ఎప్పుడు ఓవర్ ద నైట్ అనేది డెవలప్ కాదు. ఒక సిటీ అనేది ఎప్పుడు ఓవర్ ద పీరియడ్ మాత్రమే డెవలప్ అవుతుంది తప్ప ఓవర్ ద నైట్ అనేది డెవలప్మెంట్ కానే కాదు. దీనికి చరిత్రలో కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ నగరం కూడా ఒక ప్లాన్డ్ సిటీగా అభివృద్ధి జరిగిన పరిస్థితి లేదు. నయాపూర్ ఎగ్జాంపుల్ తీసుకుంటేనే ఛత్తీస్గఢ్ రాజధాని నయాపూర్ని కట్టి ఇప్పటికే చాలా ఏళ్ళైంది. ఇప్పటికీ అక్కడికి వెళ్ళడానికి జనం అక్కడ నివసించడానికి ఆసక్తి చూపించడం లేదు. సో ఇటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో లండన్, ఢిల్లీ వంటి నగరాలు లేవా అని చెప్పి ఒక వ్యాఖ్య చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ అమరావతి విషయంలో అమరావతిని కృష్ణానది తీరం వెంబడి కట్టడం లేదు. ఇక్కడ అమరావతిని నేరుగా ముంపు ప్రాంతంలో కడుతున్నారు. ఓవైపు కృష్ణానది వరద ముంపుకి గురయ్యే ప్రాంతం, మరోవైపు కొండవీటి వంటి ఇతర వాగుల ముంపు ప్రాంతం. ఇది నేరుగా ముంపు ప్రాంతంలో కడుతున్నారు. ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతంలో కట్టడం లేదు. నేరుగా కృష్ణా బేసిన్లో, కృష్ణా ముంపు ప్రాంతంలో, కొండవీటి ముంపు ప్రాంతంలో కడుతున్నటువంటి రాజధాని ఇది. అందుకే వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో వైఎస్ జగన్ చేసినటువంటి వ్యాఖ్యల వెనుక మరో కీలకమైన అంశం కూడా ఉంది. ఎందుకంటే అమరావతి నిర్మాణాన్ని ఏ ప్లేస్లో అయితే అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తలపెట్టిందో దీనిపై మహా అయితే కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా వాసుల్లో కొంత అనుకూలత ఉండవచ్చు. కానీ ఇతర జిల్లాల విషయంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున అంతర్లీనంగా ఒక వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ 20 నెలల కాలంలో గతంలో 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అన్ని ప్రాంతాల్లో ఇదే వ్యతిరేకత ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే అప్పట్లో అంత లేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ 20 నెలల కాలంలో మాత్రం అమరావతి పేరిట చేస్తున్నటువంటి అప్పుల విషయంలో ఇతర ప్రాంత ప్రజల్లో అంతర్లీనంగా ఒక వ్యతిరేకత కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కేవలం 20 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏకంగా 3,32,000 కోట్లు అప్పులు చేసింది. ఇది అధికారికమైన డేటా. ఇందులో బడ్జెట్ అప్పులు ఉన్నాయి, నాన్ బడ్జెట్ అప్పులు కూడా ఉన్నాయి. బడ్జెట్ అప్పులే 1,74,000 కోట్లు ఉన్నాయి. ఇక అమరావతి పేరిట ఈ 3,30,000 కోట్ల అప్పుల్లో అమరావతి పేరిట చేసినటువంటి అప్పే 60,000 కోట్లు ఉంది. ఇది కాకుండా ఇంకా 2వ దశ భూమి కోసం ఇంకా అప్పులు చేస్తోంది. తాజాగా 6,500 కోట్లు అప్పు చేసింది. సో ఇలా అప్పుల పరంపర పెరుగుతూ పోతోంది. అంటే కేవలం అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పు ఎవరు తీర్చాలి? ఇది ప్రజలపై పడే భారం కదా. కేవలం అమరావతి ప్రాంత ప్రజలే ఈ అప్పును తీరుస్తారా? వారి తలపైన ఈ అప్పుల భారం పడుతుందా అంటే కాదు కదా. ఖచ్చితంగా ఇది రాష్ట్రంలోని మొత్తం ఇప్పుడు కొత్త 28 జిల్లాల ప్రజలపై కూడా ఖచ్చితంగా ఈ అప్పుల భారం పడనుంది. అందుకే వివిధ ఇతర జిల్లాల్లో ముఖ్యంగా అమరావతి విషయంలో చేస్తున్నటువంటి అప్పుల విషయం చూసి పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత కనిపిస్తోందనేది జగన్ తెలుసుకున్నారు. జనం నాడి తెలిసిన తర్వాతే జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. ముందుగానే చెప్పుకున్నట్టు ఒక సిటీ నిర్మాణం అనేది ఓవర్ నైట్ కాదు, ఇది ఓవర్ ద పీరియడ్ మాత్రమే జరిగే ప్రక్రియ. ప్రపంచంలో ఏ రాజధానిని తీసుకున్నా, ఏ మహానగరాన్ని తీసుకున్నా అవి అన్నీ ఓవర్ ద నైట్ డెవలప్ అయినవే తప్ప ఓవర్ ద నైట్ డెవలప్ అయినవి కావు. సో అందుకే జగన్ అమరావతి విషయంలో ముఖ్యంగా ఇక్కడ కేవలం ఇతర జిల్లాల ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకత కాదు, కానీ
అమరావతి ఎక్కడైతే అమరావతి రైతుల్లో కూడా ఇప్పుడు పెద్ద వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే తొలి దశలో సేకరించినటువంటి భూములకు సంబంధించినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ ఇప్పటికీ ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చారు కానీ అవి ముంపు ప్రాంతాల్లో ఇచ్చారు. సో వీటిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రైతులు. ఇప్పుడు తొలి దశ భూములు ఇచ్చినటువంటి రైతులకే అభివృద్ధి చేసిన భూములు ఇవ్వనప్పుడు రెండవ దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళడంపై ఇప్పటికే గ్రామ సభల్లో అటు మంత్రి నారాయణను, ఇతర ఎమ్మెల్యేలను, సిఆర్డీఏ అధికారులను ఎక్కడికక్కడ అమరావతి రైతులే నిలదీస్తున్న పరిస్థితి. సో అమరావతి రైతుల్లో వ్యతిరేకత ఉంది. అమరావతి నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల విషయంలో కానీ, వ్యవహరిస్తున్నటువంటి వైఖరి విషయంలో కానీ ఆ 50,000 ఎకరాల్లో ఎందుకు నిర్మించలేరనేది ఒక ప్రధానంగా వస్తున్నటువంటి వాదన. ఒకవేళ ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటనేది అమరావతి రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఈ క్రమంలో ఇటు అమరావతి రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అమరావతి పేరిట 60,000 కోట్లు అప్పులు చేయడం, మరో 40 నుంచి 50,000 కోట్లు అప్పులు చేసే పరిస్థితి కనిపిస్తుండటంతో ఇతర ప్రాంత ప్రజలపై ఎక్కడ తమపై ఈ అప్పుల భారం పడుతుందనే ఒక ఆందోళన ఆ ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాతనే అమరావతి విషయంలో వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా దీనిపై మేధావి వర్గాలైతే ఏదైనా చెప్పుకోవచ్చు, కానీ జగన్ అంత తేలిగ్గా చేసిన వ్యాఖ్యలు కావు, ఏదో యథాలాపంగా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కానే కావు.